హాయ్ హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే క్లాస్లో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ చాప్టర్ గురించి ఈరోజు మనం నేర్చుకుందాం లేదా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ రియల్ నెంబర్స్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద రియల్ నెంబర్స్? ఈ రియల్ నెంబర్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిస్టమ్ గురించి ముందు మనం ఒకసారి లెర్న్ చేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ అనేది మీకు లోవర్ క్లాసెస్ నుంచి కూడా, మీకు ప్రైమరీ క్లాసెస్ నుంచి కూడా ఇది మీకు రిపీట్ అవుతూనే ఉంటుంది. బట్ మళ్ళీ అగైన్ ఒకసారి ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మీకు 10th క్లాస్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఆబ్జెక్టివ్ పర్పస్లో వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దట్స్ వై ప్రతి పాయింట్ను కూడా మనం ఇంట్రడక్షన్లో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్, రియల్ నెంబర్స్లో మనకు తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్గా మనకి న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, వాటిని ఏ లెటర్తో డినోట్ చేస్తాం? అట్ ద సేమ్ టైం నెక్స్ట్ హోల్ నెంబర్స్, ఇంటీజియర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, ఇంతవరకు మనకు తెలిసినట్టయితే నెక్స్ట్ రియల్ నెంబర్స్ అంటే ఏంటనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. న్యాచురల్ నెంబర్స్ అనేదాన్ని మనం ఎంతో డినోట్ చేస్తాము. సో ఎంతో క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాం. సో దాన్ని ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మనకి న్యాచురల్ నెంబర్స్ అనేవి 1 2 3 4 సో అన్నీ కూడా పాజిటివ్ నెంబర్సే ఉంటాయి. అవి కూడా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 1 నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ దానికి కంటిన్యూషన్గా వచ్చేది హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ని మనం డబ్ల్యూ అనే లెటర్తో డినోట్ చేయడం జరుగుతుంది. సో అవేంటి అంటే ఈ న్యాచురల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఒక జీరోని యాడ్ చేసినట్లయితే, అక్కడి నుంచి మనం జీరో నుంచి స్టార్ట్ చేసినట్లయితే అవి మనకి హోల్ నెంబర్స్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వన్ ఇంటీజియర్స్. ఇంటీజియర్స్ అనేదాన్ని జెడ్తో డినోట్ చేస్తాం. యాక్చువల్గా ఐతో కూడా చాలా మంది చెప్తూ ఉంటారు కదా, సమ్ ఇష్యూస్ వల్ల దాన్ని జెడ్తో డినోట్ చేస్తూ ఉంటాము. సో జెడ్తో డినోట్ చేస్తే దీంట్లో ఏముంటాయంటే, సో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ జీరో కూడా ఉంటుందన్నమాట. అంటే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, జీరో, ఈ 3 మిక్సింగ్ చేసి కలిపితే ఏమవుతుందంటే మనకి ఇంటీజర్స్ అవుతుందన్నమాట. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. ఈ రేషనల్ నెంబర్స్ అనేది మీరు యాక్చువల్గా 9th తెలుసుకొని ఉంటారు. రేషనల్ నెంబర్ అంటే ఏంటి? ద నెంబర్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. అంటే ఏదైనా ఒక నెంబర్ని, ఎనీ నెంబర్, సో నెంబర్ని తీసుకుని దాన్ని మనం p/q ఫామ్లో కానీ రైట్ చేయగలిగినట్లయితే అది 100% మనకి రేషనల్ నెంబర్ అవుతుంది. p/q ఫామ్లో మనం రైట్ చేయగలిగినట్లయితే. సో అలా రైట్ చేస్తాం. బట్ అందులో ఒక చిన్న మనకి మెన్షన్ చేసింది ఏంటి అంటే p/q అనేవి ఇంటీజర్స్ అయి ఉండాలి. p/q అనేది కంపల్సరిగా ఇంటీజర్స్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఈ q అనేది ఏదైతే ఉందో ఆ q అనేది జీరోకి ఈక్వల్ కాకూడదు అనమాట. q ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. అంటే ఈ q అనేది జీరో ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటి అంటే మనకి దట్ మీన్స్ డినామినేటర్ ఎప్పుడు కూడా జీరో కాకూడదు. ఇది సింపుల్ లాజిక్ మీకు. ఓకేనా? క్యూ నాట్ ఈక్వల్ టు జీరో అంటే ఇన్ కేస్ ఎప్పుడైనా p/q ఫామే మనం 99% ఇదే వాడతాము. ఇన్ కేస్ ఎవరైనా మీకు a/b అన్నారు, సో అప్పుడు ఏం చెప్తాం, ఇందులో క్యూ లేదు, మనకి ఏది నాట్ ఈక్వల్ టు జీరో ఉండకూడదు అంటే డినామినేటర్లో ఏదైతే ఉంటుందో అది మనకి ఎప్పటికీ జీరో అవ్వకూడదు. ఓకే, ఇది మీకు ఇక్కడ మెయిన్ లాజిక్. అంతే. రేషనల్ నెంబర్ అవ్వాలి అంటే p/q ఫామ్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం p/q అనేవి ఇంటీజర్స్ అవ్వాలి. అండ్ అనదర్ వన్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అయ్యి ఉండాలన్నమాట. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్? సో చూడండి సమ్ ఎగ్జాంపుల్స్. 2/3, 5. 2/3 అనేది 5 p/q ఫామ్లో ఉంది కదా. సో 3 అనేది ఈక్వల్ జీరో కాదు కదా, నాట్ ఈక్వల్ టు జీరో కదా. సో దట్ మీన్స్ 2/3 అనేది ఒక రేషనల్ నెంబరే. నెక్స్ట్ 5 కూడా రేషనల్ నెంబర్ అని నేను రైట్ చేశాను. 5 ఎలా రేషనల్ నెంబర్ అవుతుందని మీకు డౌట్ రావచ్చు. మనకి ఏదైనా ఒక నెంబరు సింగిల్ డిజిట్లో ఉందనుకోండి, ఐ మీన్ p/q ఫామ్లో లేదు, ఒక నార్మల్ ఇంటీజియర్గానే ఉండిపోయింది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే దానికి కింద ఏమీ లేనప్పుడు డినామినేటర్లో మనం బై 1 యాడ్ చేసుకోవచ్చు. సో బై 1 చేయడం వల్ల దీని వాల్యూ ఎప్పుడు కూడా చేంజ్ కాదు. సో దట్స్ వై మనం ఇలా ఒక సింగిల్ ఇంటీజర్ ఐ మీన్ న్యూమరేటర్తో ఉన్నట్లయితే మనం డినామినేటర్లో 1 రైట్ చేసుకుని దాన్ని p/q ఫామ్లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి జీరో ఇచ్చాను. సో జీరో అనేది రేషనల్ నెంబర్ అవుతుందా అవదా, ఇది డౌట్ రావచ్చు. మీకు ఎప్పుడైనా కంప్లీట్ చేయాలంటే ఆబ్జెక్టివ్ పార్ట్లో కూడా ఇలానే అడగడం కూడా జరుగుతుంది క్వశ్చన్ చాలా టైం. ఎలా అంటే జీరో ఈజ్ ఏ రేషనల్ నెంబర్, ఎస్ఆర్ నో అంటాం. అంటే జీరో అనేది ఒక రేషనల్ నెంబర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చా? జీరో అనేది న్యూమరేటర్లో ఉన్నంత వరకు మనకి అది ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. ఇన్ కేస్ అదే జీరో అనేది మనకి డినోమినేటర్లోకి వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1/0, దిస్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. ఎందుకు అంటే మన రూల్ ప్రకారం ఈ డినోమినేటర్ అనేది జీరో కాకూడదు. సో దట్స్ వై
జీరో ఎప్పుడు కూడా మనకి డినోమినేటర్లో ఉండకూడదు. ఇది కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్, సారీ, ఇక్కడ మీకు రేషనల్ నెంబర్ని ఏ లెటర్తో డినోట్ చేస్తారో చెప్పలేదు కదా. రేషనల్ నెంబర్ని మనకి క్యూ అనే లెటర్తో డినోట్ చేయడం జరుగుతుంది. రేషనల్ నెంబర్ని ఏ లెటర్తో డినోట్ చేస్తామండి? క్యూ అనే లెటర్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే దీనికి ఆపోజిట్. ఆల్రెడీ మనం ఇంగ్లీష్లో నేర్చుకుంటాం కదండి అంటోనిమ్స్ అనేది. సో అలానమాట, అంటే దాని కంప్లీట్ ఆపోజిట్. అది p/q ఫామ్లో ఉండాలి, ఇది ఉండకూడదు, అంతే సింపుల్గా. ద నెంబర్ విచ్ కెనాట్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. అంటే ఆ నెంబర్ని మనం p/q ఫామ్లోకి రైట్ చేయలేని నెంబర్స్ ఏవైనా ఉంటే వాటిని మనం ఏమంటాము? ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం అనమాట. వాటికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు మీకు? రూట్ 2 అనేది మనకి ఎందుకు ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అంటే, రూట్లో వచ్చి ఏ వాల్యూ అనేది మీకు ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఏ వాల్యూ అంటే దట్ మీన్స్ ఇన్ కేస్ 15 వచ్చింది అనుకో, సారీ 4 వచ్చింది అనుకోండి, 4 అనేది మనకి ఇర్రేషనల్ నెంబర్ అవ్వదు. ఎందుకంటే 2 స్క్వేర్ అంటే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 వస్తుంది. ఇలా మనకి రూట్కి ఒక వాల్యూ వచ్చింది అనుకోండి, సో అలా వాల్యూ వచ్చిన వాటిని ఏమంటాం మనం? ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం అనమాట. రూట్ 2, రూట్ 3. మీకు ఇంకొక వాల్యూ ఉంది మెయిన్గా తెలియాల్సింది, పై. చాలా మంది డౌట్ రావచ్చు, పై వాల్యూ యాక్చువల్గా 22/7 కదా, ఇది ఎందుకు మనకి ఇర్రేషనల్ అవుతుంది? యాక్చువల్గా పై వాల్యూ నాట్ ఏ ఎగ్జాక్ట్ వాల్యూ. పై అనేది ఏంటి అంటే అప్రాక్సిమేట్ వాల్యూ. ఇది మనకి 22/7 అనేది మనకి ఒక అప్రాక్సిమేట్ వాల్యూ. సో నాట్ ఏ ఈక్వల్ మతలబ్ ఎగ్జాక్ట్ నెంబర్. ఓకే. సో దట్స్ వై పై అనేది ఎప్పుడు కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అంతేకాకుండా మీకు లాగరిథమ్స్ ఉంటాయి కదా, లాగరిథంలో యాక్చువల్లీ ఈ చాప్టర్లో వస్తుంది అది లాగరిథము. సో లాగరిథం ఈ అనేది ఒకటి ఉంటుంది మనకి, స్మాల్ ఈతో డినోట్ చేస్తాం కింద, అంటే ఇలా లాగ్ రాసి కింద ఈ రైట్ చేస్తాం. సో ఆ ఈ కూడా మనకి ఇక్కడ ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. ఆ వాల్యూ కూడా మనకు ఒక కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి సో అది కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. సో ఇవి మీకు ఇర్రేషనల్ నెంబర్స్ అండి. సో ఈ ఇర్రేషనల్ నెంబర్స్ అయిన తర్వాత ఇప్పుడు మనకి రియల్ నెంబర్లోకి వద్దాం. ఈ రియల్ నెంబర్లోకి వచ్చినప్పుడు రియల్ నెంబర్స్ అంటే ఏంటి? రియల్ నెంబర్స్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే ఈ క్యూ యూనియన్ క్యూ డాష్ అంటే రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ని కలిపి మనం రియల్ నెంబర్స్ అంటాం అనమాట. సో దట్ మీన్స్ ఎప్పుడైనా రియల్ నెంబర్స్ అంటే సింపుల్గా ఆర్ ఈక్వల్ టు క్యూ యూనియన్ క్యూ డాష్, దట్ ఈజ్ ఈక్వల్ టు రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ని ఆర్ అనే లెటర్తో డినోట్ చేస్తాం. సో అందులో ఏముంటాయంటే మనకి రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ రెండు ఉంటాయన్నమాట. ఓకే. ఇక్కడ మీకు రియల్ నెంబర్స్ అంటే ఏంటో చెప్పాను. ఇప్పుడు మనం మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చినట్లయితే ఈ రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఈ రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ని మనం యాక్చువల్గా p/q ఫామ్లోనే మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. బట్ దీనికి ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది, అది మనకి డెసిమల్ ఫామ్. సో డెసిమల్ ఫామ్లో కూడా మనం వీటిని కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. డెసిమల్ ఫామ్స్లో కూడా మనం కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ డెసిమల్ ఫామ్ అంటే డెసిమల్ ఫామ్స్. సో ఈ డెసిమల్స్లో కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేసేటప్పుడు మనకి ఇవి 2 టైప్స్గా కన్వర్ట్ అవుతాయి అనమాట. సో డెసిమల్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. Decimals can be classified into 2 types. The first one is terminating. Second one is non-terminating. First one is terminating, non-terminating. Okay. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెర్మినేటింగ్ నెంబర్స్ అంటే ఏంటి? టెర్మినేటింగ్ నెంబర్స్ అంటే ఏం లేదండి. టెర్మినేటింగ్ నెంబర్స్ అంటే మనకి ఏదైనా ఒక నెంబర్ని మనం డివిజన్ చేసేటప్పుడు ఆ నెంబర్కి ఒక సర్టెన్ నెంబర్ దగ్గర కానీ ఎండ్ అయిపోతే దాని యొక్క డివిజన్ అంటే మనకి రిమైండర్ 0 వచ్చేసాయి. రిమైండర్ అనేది 0 ఎప్పుడైతే వస్తుందో అవి మనకి టెర్మినేటింగ్ నెంబర్స్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 1/2 తీసుకుందాం. సో 1/2ని మనం డివైడ్ చేసినట్లయితే 2ని ఇక్కడ తీసుకుందాం. సో 2 మనకి డివైజర్ అవుతుంది, 1 అనేది డివిడెండ్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి 2 అనేది 1 కన్నా ఎక్కువ కాబట్టి సో ఇక్కడ మనకి ఒక 0 తీసుకుందాం, అంటే డెసిమల్ పెట్టుకుంటే 2 5 ఎంత 10, అంటే మనకి ఇక్కడ సర్టెన్ వాల్యూ దగ్గర ఎండ్ అయిపోయింది, అంటే మనకి రిమైండర్ అనేది 0 వచ్చేసింది ఇక్కడ. సో ఇలా వచ్చే ఏవైనా ఒక నెంబర్స్ మనం ఇది ఏదైనా ఒక నెంబర్ని మనం డివిజన్ చేసేటప్పుడు ఏంటి అంటే ఒక సర్టెన్ నెంబర్ దగ్గర మనకి
నెంబర్ ఎండ్ అయిందంటే ఆ నెంబర్ ఏమవుతుందంటే మనకి టెర్మినేటింగ్ నెంబర్స్ అవుతాయి అనమాట. అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1/2, 1/4 ఇలా ఏవైనా ఒక 0 దగ్గర ఎండ్ అయినట్లయితే వాటిని మనం టెర్మినేటింగ్ నెంబర్స్ అంటాం అనమాట. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్? నెక్స్ట్ వన్ ఈస్ నాన్ టెర్మినేటింగ్. ఈ నాన్ టెర్మినేటింగ్ ని అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. నాన్ టెర్మినేటింగ్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. సో ఏంటి అంటే దీన్ని 2 టైప్స్ లో చెప్తారండి. ఫస్ట్ రికరింగ్, నాన్ రికరింగ్ అంటారు, లేదా మీకు సింపుల్ వర్డ్ అయితే రిపీటింగ్, నాన్ రిపీటింగ్. రిపీటింగ్, నాన్ రిపీటింగ్. దీనికి ఇంకొక నేమ్ ఏంటి అంటే రికరింగ్, నాన్ రికరింగ్. రికరింగ్ నెంబర్స్ అండ్ నాన్ రికరింగ్ నెంబర్స్ అని కూడా అంటారు. ఐ మీన్ డెసిమల్స్. రికరింగ్ అండ్ నాన్ రికరింగ్. రికరింగ్ ఆర్ నాన్ రికరింగ్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక్కొక్కసారి మిమ్మల్ని ఆబ్జెక్టివ్ పార్ట్ లో కన్ఫ్యూజ్ చేసేటప్పుడు ఏంటి అంటే రికరింగ్ నెంబర్స్ అని అడగచ్చు, లేదా రిపీటింగ్ నెంబర్స్ అన్నా ఒకటే. నాన్ రికరింగ్ నెంబర్స్ అన్నా, నాన్ రిపీటింగ్ నెంబర్స్ అన్నా కూడా ఒకటే అనమాట. సో అంటే ఏంటి, ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. రిపీటింగ్ అంటే ఏంటి, నాన్ రిపీటింగ్ అంటే ఏంటి. నేను ఒకసారి 1/3 తీసుకున్నా. 1/3ని మనం ఇప్పుడు డివిజన్ చేద్దాం. అంటే 3 డివైజర్ అవుతుంది, 1 అనేది డివిడెండ్ అవుతుంది. సో 1 అనేది మనకి 3 కన్నా తక్కువ, ఐ మీన్ చిన్నది కాబట్టి సో ఇక్కడ డెసిమల్ తీసుకుందాం. సో 10కి ఎక్కడ వస్తుంది, 3 3 జా 9, 1 వచ్చింది. అగైన్ 0, 3 3 జా 9, 1 అగైన్. మనం మెనీ టైమ్, ఐ మీన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్ని టైమ్స్ మనం చేసినా కూడా దీని యొక్క రిమైండర్ అనేది మనకి 1 ఉంటుంది. సో అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, డెసిమల్ ఇక్కడ చూడండి ఒకసారి, కోషియంట్ దగ్గర మనకి 3 3 3 3 3 మీరు ఎన్ని టైమ్స్ చేసినా దానికి ఒక ఎండింగ్ పాయింట్ ఉండదు. సో దానివల్ల అది ఏమవుతుందంటే కంటిన్యూస్ గా వెళ్తూ ఉంటుంది, ఎక్కడ మనకి నెంబర్ చేంజ్ కాదు. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తూనే ఉంటుంది, అలా చేస్తూ ఉంటే 3 3 3 3 కంటిన్యూ వస్తుంది. సో అప్పుడు ఇది ఏమవుతుందంటే మనకి రిపీటింగ్ డెసిమల్ నెంబర్స్, లేదా రిపీటింగ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్, ఇలా కూడా చెప్పొచ్చు. రిపీటింగ్ డెసిమల్ నెంబర్ అని సింపుల్ గా చెప్పొచ్చు, లేదా రిపీటింగ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్, ఇలా అయినా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ నాన్ రిపీటింగ్ అంటే, ఇప్పుడు రిపీటింగ్ చెప్పుకున్నాం కదా, నాన్ రిపీటింగ్ అంటే ఏంటి చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ √2 వాల్యూ చూడండి. √2 ఉంది మీకు. √2 వాల్యూ ఎంత వస్తుంది మనకి, 1.414112 ఇస్ సో ఆన్. అంటే దానికి ఒక ఐ మీన్ ఒక సెర్టైన్ పాయింట్ దగ్గర అది ఎండ్ కాదు, దానికి ఎండ్ కాదు, దీనిలాగే సేమ్ అది కంటిన్యూస్ లో ఉంటుంది. బట్ ఒక నెంబర్ కి మ్యాచ్ ఉండదు అనమాట. అంటే ఇప్పుడు 4 వచ్చింది ఫస్ట్ డెసిమల్ తర్వాత, నెక్స్ట్ ఏం వచ్చింది 1, నెక్స్ట్ మళ్ళీ 4, అంటే ఇక్కడ 4 వచ్చింది, 1 వచ్చింది, 4 వచ్చింది. అంటే అది కంటిన్యూషన్ గా వెళ్తూ ఉంటుంది, రిపీటింగ్ అవుతుంది, బట్ నాన్ రిపీట్ అనమాట. అంటే కంటిన్యూగా రాదు. అంటే డెసిమల్ అనేది కంటిన్యూ అవుతుంది, బట్ ఇవన్నీ కూడా ఈక్వల్ ఉండవు అనమాట. ఇది ఒక నెంబర్ అయితే ఇది ఒక నెంబర్ అవుతుంది, ఇక్కడ 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, బట్ ముందు మన ఫస్ట్ నెంబర్ కి నెక్స్ట్ నెంబర్ కి అసలు మ్యాచ్ అవ్వదు అనమాట. సో ఇలాంటి వాటిని మనం నాన్ రిపీటింగ్ నెంబర్స్ అంటాం. సో అర్థమైందండి ఇంతవరకును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, ఇవన్నీ కూడా మనం ప్రైమరీ క్లాసెస్ లో చదువుకున్నవి. అండ్ నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే మీకు P/Q ఫామ్ లో రైట్ చేస్తే దాన్ని రేషనల్ నెంబర్స్ అంటాము. ఇన్ కేసు రైట్ చేయలేకపోతే వాటిని ఏమంటాం, ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. సో ఈ రెండింటి ఒక కాంబినేషన్ మనకి ఏమవుతుంది, రియల్ నెంబర్స్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు డెసిమల్స్ అయిందండి. నెక్స్ట్ ఐ హోప్ అందరికి ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ లో దీనికి కంటిన్యూషన్ గా డివిజన్ రూల్స్, యూక్లియడ్స్ డివిజన్ ఆల్గారిథం, అండ్ నెక్స్ట్ లాగరిథమిక్, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్